No. వంకాయ లేదు ఇలా కొంచెం వంకర ఉంది, కొంచెం మీదికి ఇది కిందికి లేపాలి, మీదికి లేపాలి ఇంకొంచెం. సార్
కొంచెం కింద వచ్చినాయి. మళ్ళీ ఒకటి మ్యాట్రిమోనీ మీడియేటర్ అసోసియేషన్ తరఫున అండ్ ఈ కార్యక్రమానికి పెద్దలను యూజులను ఆహ్వానించడం జరిగింది. అండ్ అందులో సీనియర్ మోస్ట్ మెంబర్స్ ఉన్నారు అండ్ జూనియర్స్ అండ్ ఎన్నో 1-2 years ఎక్స్పీరియన్స్ ఉన్న అనుభవం ఉన్న సంఘ అధ్యక్షులు వచ్చారు. కానీ సీనియర్ అయినా జూనియర్ అయినా మేమంతా ఒకటే అన్నట్టుగా ఒక మెసేజ్ ఇచ్చే రూపంలో అందరికీ వచ్చి మెసేజ్ ఇవ్వడం జరిగింది. అందరికీ మంచిగా అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నారు. అండ్ అన్న పేరు నందన్న అన్న పేరు యాక్చువల్లీ నందన్న అంటారు. మరి అప్పుడే ముందే పేరు పెట్టేసి అన్న అంటారు. ఇక్కడ ఉన్న అన్ని సంఘాలలో అంటే తెలంగాణలో ఉన్న అన్ని సంఘాలలో మ్యారేజ్ ఏదో వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు, గవర్నరు, చైర్మన్ చాలా ఉంది అన్న కదా. అన్న చాలా సీనియర్. భవిష్యత్తులో అందరూ సందర్శించడం మా గవర్నమెంట్ మహాభారతంలో చాలా విషయం అనమాట. వాళ్ళు చాలా సంఘాలలో ఉన్నారు అధ్యక్షుడిగా. ఇంకా సప్రెసింగ్ సాధ్యం అంటే సార్ వయసు 80. ఇప్పుడు జర్నలిజం చేస్తున్నారు. అది చరిత్ర. ఒక మ్యారేజ్ మీద మధ్యవర్తి అయ్యండి 80 సంవత్సరాలు జర్నలిజం కోర్ట్ చేస్తున్నారు రైట్ నౌ. సో చాలా సంతోషం సార్ చేస్తున్నారు. అందరినీ ప్రేమతో ఇక్కడ చూసిన మా నందన సీనియర్ మోస్ట్ పర్సన్, మన బాబాయ్ గౌడన్న, మా రామలింగన్న, వీళ్ళంతా సీనియర్ మోస్ట్ పర్సన్. మేము మ్యారేజ్ వాళ్ళకు ఎక్కడైనా ఎవరైనా
అన్ని విధాలుగా పిలిస్తే పోయే రకం నేను. మన మ్యారేజ్లో వర్దిల్లాలి, మన మ్యారేజ్లో హెల్ప్ చేసుకోవాలని ఉద్దేశము. మ్యారేజ్లో ఎవరైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా, లీగల్ కేసులు ఉన్నా కూడా నాకు చెప్తే నేను సర్దుబాటు చేస్తా. అడ్వకేట్ నేను వీళ్ళ ఫాదర్ నాకు చాలా క్లోజు. వీళ్ళ ఫాదర్ మూలంగా మా అర్జున్ గారు మమ్మల్ని చాలా లైక్ చేస్తారు. సంస్థ ఆర్గనైజేషన్లో నేను ఉన్నది ప్రేమతో పిలిచాడు కాబట్టి వాళ్ళు చాలా కార్యక్రమాలు ఇక్కడ. సంతోషం ఏంటంటే మా నన్నన్న, మా రామలింగన్న, మా ఫాదర్ గౌరవం కూడా ఇక్కడికి వచ్చినందుకు నేను నిజంగా చాలా సంతోషపడుతున్నాను. ఇక్కడ నాకు అందరూ చాలా వరకు అందరూ తెలుసు, కానీ నేను ఏంటంటే ప్రేమతో పిలిస్తే ఎక్కడికైనా పోతా, కిలోమీటర్ల దగ్గరికి పోతాను. చాలా సంతోషము. రాజశేఖర రెడ్డి గారు మదర్స్ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ 2 రాష్ట్రాలకు సంబంధించి చైర్మన్ ఫౌండర్. ఇది నల్గొండలో ఉంటారు. అది నల్గొండ మదర్ మ్యారేజ్ బ్యూరో ఫౌండర్గా నేను ఉన్నాను. అర్జున్ గారు పిలిచారు. మేమందరం ఇక్కడ కావాల్సి చేసుకున్నాం, అమ్మవారికి ఫంక్షన్ చేసుకున్నాం. మదర్ మ్యారేజ్లు అన్ని మ్యారేజ్లు వాళ్ళని కూడా కలుసుకున్నాం. ఎప్పుడు ఇట్లనే వేసుకోవాలని తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు. అక్కడ మదర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించారు. నేను ఇలాగ మా చైర్మన్ ఫౌండర్ గారు రాజశేఖర రెడ్డి గారు మాట్లాడారు. మీరు ప్రెసిడెంట్, ఇద్దరు కప్పులు అనమాట. అంటే భార్య భర్తను సంఘాన్ని పెట్టారు. అంటే సమాజానికి ఒక మంచి పని చేద్దాం అన్నట్టు. ఇది చాలా యాక్సెప్ట్ చెప్పాలి. యాక్చువల్లీ చాలా రేర్గా ఉంటాయి ఇలాంటి వాడి మాటల్లో. నమస్తే అండి. ఇక్కడ వచ్చిన వేదికలు పెద్దలందరికీ కూడా మన మిత్రుడు అర్జున్ రావు గారికి, మంది గారికి, మరియు పొన్నన్న గారికి, రామరెడ్డి గారికి, మిత్రుడు మధు గారికి, మరియు సోదరి సోదరులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు అర్జున్ రావు అన్న గారు చాలా గొప్ప పని చేశాడండి. ఎందుకంటే అందరికీ ఈ కార్యం చేయడానికి కుదరదు. ఈ కార్యం చేయాలంటే దానికి భగవంతుడితో అవకాశం ఉండాలి, చేసే మనసు ఉండాలి, దమ్ము ధైర్యం కూడా ఉండాలి. కాబట్టి అర్జున్ రావు అన్న గారు చాలా సంతోషం. అన్నగారు కూడా సంస్థలు స్థాపించి అమ్మాయి సోషల్ స్థాపించి చాలామంది మీడియేటర్లకు సమస్యల గురించి పోరాడుతున్నాడు. అతని యొక్క ఫోటో స్ఫూర్తి నచ్చి ఈరోజు మేము కూడా మదర్ మ్యారేజ్ వెల్ఫేర్ అసోసియేషన్, నేను నల్గొండ జిల్లాలో ఉంటాను. నేను వచ్చి స్టేట్ ప్రెసిడెంట్ ఆంధ్ర తెలంగాణ. మా మిత్రుడు కస్తూరి రాజు గారు జనరల్ సెక్రటరీ, మా మిస్సెస్ ఫౌండరు, ఇతర సభ్యులు చాలామంది ఉన్నాయి. మేము అయినా కానీ అన్నగారి యొక్క స్ఫూర్తి, అన్నగారి యొక్క ఫోటోస్ చూసి ఈరోజు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నందుకు మాకు కూడా చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు అర్జున్ రావు గారు చాలా చేయాలి. చాలామంది మీరు మీడియేటర్లకు అందరూ కూడా సహాయాలు అందించాలి. ఏ మీడియేటర్ కూడా తప్పు చేయొద్దని ఒక సంకల్పం. మనం ఏది ఉన్నా కరెక్ట్గా ముందు పోవాలి. మీడియేటర్ తప్పు చేస్తే అంటే మీడియేటర్ అంటే ఎవరు? ఫస్ట్ బ్రాహ్మణుడు, సమన్వయకర్త 2 కుటుంబాలకి. అదే బ్రాహ్మణుడు తప్పు చేస్తే సంస్థ నాశనం అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్క మీడియేటర్ కూడా ప్రతి ఒక్క అక్కలకు, చెల్లెలకు, అన్నలకు ధనం చెప్పిందంటే మనం ఎప్పుడు తప్పు చేయొద్దు. మనకు ఎవరైనా అన్యాయం చేస్తే గల్లబట్టి నిలబెడతానికి మన పెద్దలందరూ ఉన్నారు. వాళ్ళతో పాటు మేము కూడా ఉంటాం. ఎక్కడికైనా పోతాం. ఈజ్ లీగల్, మన చట్టం లీగల్, మనకున్నటువంటి లా లీగల్, మనకున్నటువంటి బయలా లీగల్ ఉన్నది. మనం ఎక్కడైనా దమ్ము మనకుంది. మన వెనకాల చాలామంది పెద్దలు ఉన్నారు, వాళ్ళతో పాటు మనం ఉన్నాం. కాబట్టి మన లీగల్ పెద్దలు మన మీరు చెప్పాలంటే ఎక్కడ కానీ మన తల్లి చేయొద్దు, ఎవరి దగ్గర తలగా ఉండదు. దయచేసి కరెక్ట్ చేయండి, కరెక్ట్ తీసుకోండి. కానీ కొంతమంది సభ్యులు ఏం చేస్తున్నారంటే ఏ సంఘంలో సభ్యత్వం లేదు, సరేటమ్మా, ఏ సంఘంలో సభ్యత్వం లేదు. కొంతమందికి ఉన్నటువంటి సంఘాలలో కాకుండా కూడా సొంతంగా మ్యారేజ్లో నడుపుకున్న వాళ్ళకి ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్స్ లేవు. ఫేక్ రిజిస్ట్రేషన్స్ పెట్టుకొని, ఫేక్ సంఘాలు పెట్టుకొని 500-200 రూపాయలకు డబ్బులు తీసుకొని బ్యాచీలు చేసుకుంటూ తెల్లారితే ఫోన్లు ఎత్తకపోవడం వల్ల టోటల్ మ్యారేజ్ వ్యవస్థ నాశనం జరుగుతుంది. ఎవరయ్యా పలానా మీడియేటరు, ఈ వ్యవస్థ అంటే మీ మ్యారేజ్ ఇస్తా అని చెప్పి మన అందరికీ వస్తుంది. కాబట్టి అంటే ఒక్క బర్రె మడుగులో పడి అన్ని బర్రెలకు వచ్చినట్టు ఒక్క నా కొడుకు ఒక మంచి తప్పు చేస్తే సంస్థ మొత్తం నాశనం అవుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క మిత్రులు సహకరించి ఇక్కడి నుంచి అటువంటి ఫేక్ నా కొడుకు, ఫేక్ నా అమ్మాయి ఎవరు ఉన్నా ఖండించండి. సంస్థ ఉన్నత బాగుపడండి. మా మదర్ మ్యారేజ్ తరఫు అన్నగారికి సహకారం ఉంటుంది. అర్జున్ రావు గారికి చాలా సంతోషం. మా 2 సంఘాలతో పాటు ఇతర సంఘాలు కలుపుకొని అతి త్వరలో జాక్ ఏర్పాటు చేయడం అన్నగారు ఇచ్చినాము. మధు గారు అందరూ సహకారంతో తొందరలో జాక్ ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం. నమస్తే. చేసి తొందరగా ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము. సెప్టెంబర్ 1 నెల తర్వాత ఒక పెద్ద మీటింగ్ సమావేశం పెట్టుకుని అందరూ కలయికలు అందరూ ఆలోచించడం ముందుకుంటామని. థ్యాంక్ యూ అన్న. జనరల్ సెక్రటరీ రాజబాబు గారు, మదర్స్ అసోసియేషన్. ఈరోజు అన్ని మ్యారేజ్ బ్యూరోల
ఇక్కడికి వచ్చడానికి పెద్దమ్మ తల్లి ధన్యవాదాలు. మన మిత్రుడు అర్జునరావు గత సంఘంలో కూడా కలిసి పనిచేసినాం. ఈరోజు ఇంత గొప్ప అవకాశం కల్పించినట్టే మనమంతా ఒక బలగం, ఈ బలగంలో కలిసిపోవాలి. ఇలా ఉమ్మడి రాష్ట్రాల నుంచి 2 అసోసియేషన్లే మనం గొప్పగా నడుస్తున్నాయి ఇలా చెప్పుకోవడం అవసరం ఉంది. అదేవిధంగా అర్జునరావు కూడా ముందు ఈ సంఘాలను ఎంతో అభివృద్ధి చేసి మనము టీవీలలో కూడా ఆయన గొప్ప అవకాశాలు చూస్తున్నాం. కాబట్టి మనం అందరం కలిసికట్టుగా ఉండి బలంగా ఉండి ఈ సంఘాలను ముందుకు నడపాలని మన అర్జునరావు గారికి హృదయపూర్వక అభినందన తెలుపుతూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రాజు ముదిరాజు కమిటీకి సంబంధించిన తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షులు సార్ చెప్పండి. జై పెద్దమ్మ తల్లి. నా పేరు ముదిరాజు. నేను ఉండదు ఓడిపోయినపల్లి. నేను పెట్టిన సంఘం వచ్చి మన తెలంగాణ ముదిరాజు న్యాయ. ఎందుకంటే ఈ మన పొలాలు మహిళలు వృద్ధులు మీరు వచ్చేసిన చాలా సంతోషం. పొలాలు చాలా చదవంగా. ఎందుకంటే అర్జునరావు గారు చేసే ప్రోగ్రామ్ అన్ని ప్రతి ఒక్కరికి సక్సెస్ఫుల్ అవుతుంది. ఆయన మన సంఘాల గురించి బాగా కష్టపడుతున్నాం. ఎందుకంటే ఒక ఏకతం కావాలి, మనం ఒక యూనిటీ కావాలని చెప్పి ఆయన అంతా చేస్తున్నాం. అందరూ సపోర్ట్ చేస్తాం. ఇక మనం ఏసీ కంటే పెద్దగా మనం కింద స్థాయి అన్నారు, మన కింద స్థాయిలో తప్పు చేస్తున్నాం. ఆ తప్పుని మనం ఖండించేటట్టు మనం చేయాలి. మనం ఎందుకంటే ఎంతమంది ఇప్పుడు ఫ్రాడ్ వచ్చి మన పేపర్లో వస్తున్నాయి, రకరకాలు చేస్తున్నాం. మన మిలిటరీస్ని మొత్తం ఖరాబ్ చేస్తున్నాం. ఆ ఖరాబ్ కాకుండా మనం ఒక పెద్ద చేసుకుంటే యూనిట్లో ఉంటే దాన్ని మనం మోటివేట్ చేసి ఖండించాలి. ఖండించి మనం ముందుకు వెళ్తే అందరూ సపోర్ట్ మన అర్జున్ గారికి ఇంత చేసిన చాలా థ్యాంక్స్. మీ కమిటీ మెంబర్స్ అందరికీ ఇచ్చేసే మా పెద్దలందరికీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న. ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా పోవాలా, ఇక్కడ ముందుకు పోవాలా. ఇది ప్రతి ఒక్కరికి ఎందుకంటే నేను కూడా ట్రైనింగ్ ఇవ్వాలి. ఎందుకంటే కాదు పద్ధతి కాదు చెప్పుకోవాలి. మనకు వాయిస్ థ్యాంక్స్ అర్జున్. అమ్మ పేరు నందిని అమ్మ. ఉన్నవాడు సీనియర్ మనసు 8 సంఘాలలో ఉన్నాయన్నమాట. ఇది సీనియర్ లీడర్. మనం చేసే పనిలో 10 మంది మంచి చేయాలని కోరుకునే వ్యక్తులు మొదటిగా చూసే వ్యక్తులు అందరికీ ధన్యవాదాలు. ఇంకేంటంటే అర్జున్ సార్ మాకు 10 years కాబట్టి మేము ఆల్ ఇండియా మ్యారేజ్ చేయాలి. అతను నా కొడుకు, అతను నెంబర్ అతను నా కొడుకు 10 years నేను అతనితో ఉంటున్నాను. అతను మా అన్ని కార్యక్రమాలు చేస్తాడు. ఎవరైతే ప్రోగ్రామ్ ఉన్నారో వాళ్ళకి సమాధానం చెప్పించిన వ్యక్తి. అది గ్రేట్ లీడర్. చాలా అభివృద్ధిలో ఉంది. నేను చేసి జాయిన్ అవ్వడానికి తేడా వస్తే రఫార్ ఇచ్చేసారు. కొన్ని టైగర్ లాంటిది. ఆల్ ఇండియా మ్యారేజ్ బ్యూరో ఫౌండర్గా నేను 17-18 సంవత్సరాల నుంచి నేను నడుస్తున్నాను. కోడి ఎట్లా పిల్లలను దాచుకుంటుందో అది నా మనసు. నేను గంప కింద దాచిన వీళ్ళందరినీ ఆల్ ఇండియాలో వీళ్ళు రెక్కలు వచ్చినాయి, పెళ్లిళ్ళు చేసుకున్నారు, ఎగిరిపోయారు. ఇప్పుడు వాళ్ళు నా పిల్లలు, నా కొడుకులు, నా కోడళ్ళు ఎక్కడ ఇల్లు అక్కడ పోయి హక్కు నాకు ఉంది. నాది 65 సంవత్సరాలు దాటింది. మరి నేను చనిపోతే నా పిల్లలందరూ వస్తారు, నా కోడళ్ళు వస్తారు, మన్మరాలు వస్తారు. కాబట్టి దాంట్లో ఎక్కడ పోయినా నందన్న నాకైతే అండదండగా ఎన్నో సంవత్సరాలు ఉన్నాడు. సికింద్రాబాద్ ఆయన ఉన్నా కూడా నేను ఆల్ ఇండియాలో వచ్చిన. ఎందుకు వచ్చినా ఎక్కడో ఒక దిక్కు సంపాదించి అక్కడ కూడా కొంచెం మంచి జాతీయం చేయాలని అన్ని జిల్లాల నుంచి మేము చేసుకున్నాం. అన్ని జిల్లాలను కూడా కొంచెం మనస్ఫూర్తికి వచ్చేసి కూడా అయినా వాళ్ళు కూడా నా పిల్లలు. ఏ జిల్లాని లేదు, అన్ని జిల్లాలు నా పిల్లలే. నా పిల్లలు ఏ జిల్లా నుంచి చూసినా పోయి హక్కు నాకుంది, ఎవరు అన్ని హక్కు నాకు లేదు. నేను కుటుంబం అనుకుంటున్నాను. మ్యారేజ్ బ్యూరో అంటే మనంతా ఒక కుటుంబం. క్యాస్ట్ మనకి పని లేదు. ఇచ్చే కాదు, పెళ్లి సంబంధం చేసే మధ్యవర్తులు మనమంతా ఒక కుటుంబం. అందరూ సీనియర్స్. సో అందరూ ఆలోచన ఏంటంటే మనం ఏ పని చేసినా కూడా ఆ పనిలో 10 మందికి మంచి జరగాలి. ఎస్పెషల్లీ మ్యారేజ్ బ్యూరో వ్యవస్థలో చాలా క్రైమ్ జరుగుతుంది. ఈ క్రైమ్ని మేము అరికడతాము. ఈ మన అమ్మవారి పెద్దమ్మ తల్లి నేను చెప్తున్నాను. మేము అందరూ మాట్లాడుతున్నాం. మ్యారేజ్ బ్యూరో వ్యవస్థలో
క్రైమ్ లేకుండా చేసే బాధ్యత మాది. త్వరలో జాయింట్ యాక్షన్ కమిటీ రూపంలో ఆల్ ఇండియా లెవెల్లో ఏ జిల్లాలో స్థాపిస్తున్నామో ఎక్కడ తప్పు జరిగిన పోలీస్ డిపార్ట్మెంట్ కంటే ముందు మేము ఉంటాము మేము మాటిస్తున్నాము. అలాగే పెళ్లి సంబంధాలు సమయానికి చేయలేక తల్లిదండ్రులు ఎంతోమంది మనవేదన గురవుతున్నారు. వాళ్ళందరికీ మేము అందరం మాటిస్తున్నాము, అందరికీ మేము మాటిస్తున్నాము. అందరి తరఫున మీ అందరికీ మేము ఉన్నాము. మేము అభివృద్ధి ఇస్తున్నాము, సమయానికి పెళ్లి చేస్తాము, పద్ధతిగా పెళ్లి చేస్తాము. ఇక్కడ కూడా పెళ్లి తర్వాత కూడా ఎటువంటి వివాదాలకి దాడి తీయదు. మేము అలాంటి పెళ్లి చేస్తాము. సో మీ డ్రెస్సింగ్స్లో కాకుండానే మా డ్రెస్సింగ్స్ తప్పకుండా త్వరలో ఒక రూపంలో మీకు కలుస్తాం అందరికీ. అమ్మ అసోసియేషన్ నా తోటి సోదరిమణులకు నమస్కారం. అలాగే అర్జున్ సార్కి హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈరోజు వచ్చే మన ప్రోగ్రాంకు ప్రతి ఒక్క ప్రెసిడెంట్కు హృదయపూర్వక నమస్కారాలు. అందరూ కూడా ఇంత మంచి కార్యక్రమం అర్జున్ సార్ చేయటము, మనందరినీ పిలవటము చాలా సంతోషకరమైన విషయము. ఆ సంతోషకర విషయంలోనూ నేను రాలేకపోతున్నందుకు నిజంగా చాలా బాధగా ఉంది. నేను సార్ 4 o'clock వరకల్లా ఒకవేళ మీరందరూ అక్కడే ఉంటే ఒక కాల్ చేస్తే నేను తప్పకుండా వచ్చి మీట్ అవుతాను సార్. నేను వేములవాడ వెళ్తున్నాను ప్రజెంట్. తప్పకుండా విజయమ్మ అందరూ వస్తున్నారు. మా విజయమ్మ కోసము నాకు రావాలని చాలా ఆనందంగా ఉంది. మీ అందరితో పాలు పంచుకొని ఈ కార్యక్రమాల్లో లేను అన్న చిన్న బాధతో నేను వెళ్తున్నాను సార్. తప్పకుండా ఈవినింగ్ వచ్చి తమరికి అందరికీ కలుస్తాను. థ్యాంక్ యూ.